రామవరంలో మళ్లీ ప్రెస్ మీట్ పెట్టిన రిషికుమార్. రైతుగా కొత్త అవతారం ఎత్తిన రిషికుమార్ ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడబోతున్నారో అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఏంటి సార్, ఎక్కడా ప్లేస్ దొరకనట్టు పొలంలో ప్రెస్ మీట్ పెట్టారేంటి? అసలు మీరు వ్యవసాయం ఎందుకు మొదలు పెట్టారు? వాట్ ఈస్ ద రీజన్ సార్? ఈ నాటకం ఏంటండి? అసలు మీకు వ్యవసాయానికి సంబంధం ఏమిటి? ఎక్కడో న్యూయార్క్ మ్యాన్హాటన్ 70th ఫ్లోర్ లో కూర్చొని నేను ఇలానే అనుకునేవాడిని, నాకు వ్యవసాయానికి సంబంధం ఏంటని. కానీ మట్టిలో అడుగు పెట్టాకే అర్థమైంది, ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కడికి వ్యవసాయంతో సంబంధం ఉందని. పొద్దున్నే లేచి బ్రెడ్ జాము తినే కోటీశ్వరుడి దగ్గర నుంచి గంజి దాగే పేదోడి వరకు బతకటానికి తిండి అవసరమైన ప్రతి ఒక్కడికి వ్యవసాయంతో సంబంధం ఉంది. కానీ మనందరం వ్యవసాయం చేసి ఆ రైతుతో మాత్రం సంబంధం లేకుండా బతుకుతున్నాం. సంబంధం ఏంటండి? రైతు పని రైతు చేస్తున్నాడు, మా పని మేము చేస్తున్నాం. అంటే రైతు మనం ఒకటేనా సార్? రైతు అయినా మేమైనా పని చేసేది డబ్బు కోసమే కదా సార్. డబ్బు? హ. మీకు 2 నెలల శాలరీ ఇవ్వకపోతే ఏం చేస్తారు సార్? మా సేవింగ్స్ నుంచి తీసి ఖర్చు పెట్టుకుంటాం. అదే మీ కంపెనీ మీకు 6 నెలల శాలరీ ఇవ్వకపోతే? ఆ జాబ్కి రిజైన్ చేసి వేరే జాబ్ వెతుక్కుంటాం. రైతు కూడా అలా అనుకుంటే మన పరిస్థితి ఏంటి సార్? మనకి 2 సంవత్సరాలకోసారి జీతం పెంచకపోతే రోడ్లెక్కి స్ట్రైకులు చేస్తాం. కానీ రైతు మాత్రం సంవత్సరాల పాటు తన నమ్ముకున్న పంట మీద లాభం వచ్చినా రాకపోయినా మళ్ళీ మళ్ళీ పంట పండించాలన్న ఆశతో తన వేసిన ప్రతి విత్తనంలో తన జీవితాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. అలాంటి రైతు మనం ఒకటెలా అవుతాం సార్? అంటే ఏమంటారు సార్? ఇప్పుడు మమ్మల్ని పంచలు కట్టుకుని పొలాల్లో దిగి వ్యవసాయం చేయమంటారా? వ్యవసాయం అనేది పంచెలు కట్టుకుని పొలాల్లో దిగినంత ఈజీ కాదు సార్. ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఎర్త్. సైంటిస్టులు కూడా అర్థం కాని సైన్స్ సార్ ఇది. దాన్ని అర్థం చేసుకునేది రైతు ఒక్కడే. అలాంటి రైతు ఆత్మహత్య చేసుకోవటం కూడా మనకు పట్టట్లేదు. అది రోజు పేపర్లో ఒక మామూలు న్యూస్ అయిపోయింది. ఒక రైతు చనిపోతే దానివల్ల వచ్చే నష్టం ఏంటో కూడా మనకి తెలియట్లేదు. పండించేవాడు తగ్గిపోతున్నాడు, తినేవాళ్లు పెరిగిపోతున్నారు. అందుకే మార్కెట్లో ధరలతో పాటు కల్తీ కూడా పెరిగిపోతుంది. ఇదిలాగే ఉంటే రేపు మీరు సంపాదించి మీ పిల్లలకిచ్చే ఆస్తి, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కూడా సరిపోవు. భూమి విలువ పెరిగిపోతుంది, రైతు విలువ తగ్గిపోతుంది. భూమి విలువ పెరిగిపోతుందని మనం బిల్డింగ్లు కట్టుకుంటూ పోతే మనం ఏం తిని బతుకుతాం? అందుకే ఏ రైతు తన కొడుకుని రైతుని చేయాలనుకోవట్లేదు. ఇప్పటికే మన జనరేషన్కి వ్యవసాయం ఏంటో తెలియదు. ఇంకా రాబోయే జనరేషన్స్కి వ్యవసాయం అనేది హిస్టరీ బుక్స్లో మిగిలిపోతుంది. ఒకప్పుడు రైతు ధైర్యంగా బతికేవాడు, కానీ ఇప్పుడు రైతు భయంతో బతుకుతున్నాడు. పంట వేయాలంటే నీళ్లుంటాయో లేదో భయం, నీళ్లుంటే పంట చేతికి వస్తుందో లేదో భయం, పంట చేతికొస్తే దాన్ని ఎలా కాపాడుకోవాలనే భయం. అదే భయంతో తను అనుకున్న ధర వచ్చినా రాకపోయినా వచ్చిన ధరకే తన పంటను అమ్మేసుకుంటున్నాడు. ఇది కొన్నవాడు మార్కెట్లో 10 అమ్ముతున్నాడు. అంటే పండించేవాడు నష్టపోతున్నాడు, తినేవాడు అంటే మనం కూడా నష్టపోతున్నాం. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఎందుకంటే మనకి రైతుకి మధ్యన ఎటువంటి సంబంధం లేకుండా బతికేస్తున్నాం కాబట్టి. మీరు వేసే ఈ ప్రశ్నలు గవర్నమెంట్కేనా? కాదు, మనందరికీ. గవర్నమెంట్ అంటే ఎవరు? మనం కాదా? రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది మాత్రమే కాదు, ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కరిది, నాతో సహా. అందుకే ఆ రైతును కాపాడుకోవటానికి నా సంపాదనలోంచి 90% ఫార్మర్స్ వెల్ఫేర్ కి ఇచ్చేస్తున్నాను. సీఎం సార్, ఐ హోప్ యూర్ వాచింగ్ దిస్. ప్రతి ఊర్లో ఒక వేర్ హౌస్, ప్రతి మండల్ హెడ్ క్వార్టర్కి ఒక కోల్డ్ స్టోరేజ్, ఇవన్నీ కట్టడానికి నేను ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేశాను. ఐ హోప్ యూ కెన్ డూ ఇట్ సార్. ఇప్పటి నుంచి ప్రతి రైతు భయంతో కాదు, ధైర్యంగా తన పంట నమ్ముకోవాలి. అసలు పంట పండించే రైతు దాన్ని అమ్మటానికి ఎందుకు కష్టపడాలి? ఇది మనం రైతుకి చేసే ఫేవర్ కాదు, మనకు మనమే చేసుకునే ఫేవర్. ఇదంతా నేను రైతు మీద సానుభూతితో చేస్తుంది కాదు, మర్యాదతో. ఫార్మర్స్ డోంట్ నీడ్ our sympathy, they need our respect and we owe them that respect. మీరు ఇక్కడ ఆఫీస్ పెట్టినప్పుడు అమెరికన్ లా కనిపించారు, ఇప్పుడు ఒక ఇండియన్ లా కనిపిస్తున్నారు. మిమ్మల్ని ఎలా చూడాలి సార్? Have no doubt, sir.
ఆమెన్ ఇండియన్. నేను మీలాగే ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మీలాగే నేను కూడా లోకల్. ఇప్పుడు దాకా మీతో మాట్లాడింది CEO రిషి కుమార్ కాదు, కె రిషి కుమార్, సన్ ఆఫ్ కె సత్యనారాయణ. నేనొక రైతు కొడుకునని మళ్ళీ నాకు గుర్తు చేశాడయ్యా. సంచలనం సృష్టించిన రిషి కుమార్ రైతు సంక్షేమానికి తన సంపాదనలోంచి 90% అంటే దాదాపు 7,000 కోట్లు విరాళంగా ఇచ్చిన రిషి కుమార్. నీతో మేమున్నామంటూ రిషి కుమార్ కి భారీగా మద్దతు ప్రకటిస్తున్న నెటిజన్లు. నిజాయితీ ఉన్నోడికే నిలదీసే హక్కు ఉంటుంది. అందుకే రిషి కుమార్ రైతుల గురించి నేరుగా మనల్ని ప్రశ్నించాడు. మాలాంటి చిల్లర వ్యాపారులు బతకాలంటే రైతు పచ్చగా ఉండాలయ్యా. తినేవాళ్ళు పెరిగిపోతున్నారు, అందుకే మార్కెట్లో ధరలతో పాటు కల్తీ కూడా పెరిగిపోతుంది. మన కమ్యూనిటీలోనే 2,000 ఫ్లాట్స్ ఉన్నాయి. అంటే మన కమ్యూనిటీలోనే నెలకి యావరేజ్న 50,000 కేజీల బియ్యం, 60,000 లీటర్ల పాలు మనం కన్స్యూమ్ చేస్తున్నాం. ఇది కాకుండా కూరగాయలు, సూపర్ మార్కెట్ లో కొనే పప్పులు, ఉప్పులు, వీటన్నిటి మీద ఒక్కొక్క ఫ్యామిలీ నెలకి దాదాపు 10,000 ఖర్చు పెడుతుంది. మన కమ్యూనిటీలోనే వీటన్నిటి మీద నెలకి 2 కోట్లు ఖర్చు పెడుతున్నాం అన్నమాట. ఇంత ఖర్చు పెడుతున్నా మనం కొనే సరుకులు మంచివో కల్తీవో తెలియదు. ఇలాగే ఉంటే రిషి కుమార్ చెప్పినట్టు మనం సంపాదించే ఆస్తి మన పిల్లల హాస్పిటల్ ఖర్చులకు కూడా సరిపోదు. మనం పెట్టే ఈ ఖర్చుతో కొన్ని ఊళ్ళు అడాప్ట్ చేసుకుని ఈ సరుకులన్నీ మనం డైరెక్ట్ గా రైతుల దగ్గరే కొనొచ్చు. అలా చేస్తే మనం డబ్బు సేవ్ చేసుకోవచ్చు, మన ఆరోగ్యాల్ని కాపాడుకోవచ్చు. What Rishi Kumar said is absolutely right. With immediate effect మన కరిక్యులంలో ఫార్మింగ్ క్లాసెస్ ఇంట్రడ్యూస్ చేయండి, పిల్లల్ని ఫార్మింగ్ ట్రిప్స్ కి కూడా తీసుకెళ్ళండి. సో బేసికలీ ఫార్మింగ్ వాళ్ళకి ఒక లెసన్ లా కాకుండా లైఫ్ స్టైల్ లాగా అలవాటు చేయండి. వీకెండ్ వస్తే చాలు పార్టీలను ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్రైడే ఒక రోజు పార్టీ చేసుకుని సాటర్డే సండే ఫార్మింగ్కి వెళ్తే ఏమైనా నేర్చుకోవచ్చు కదా. అండ్ ఇట్స్ ఫర్ అవర్ ఓన్ గుడ్. అంటే వీకెండ్ అగ్రికల్చర్ అంటావా? ఎస్, యూర్ రైట్. వీకెండ్ అగ్రికల్చర్. చలనం మరి కాదా సంచలనం, చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం. నీలో ఈ జడికి చలనేగే అలజడికి, గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం. నీ ఆశయమే తమ ఆశ అని, తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని, తమ రక్షమని నినదించేరా. పదర 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 నిగతముకు కొత్త జననమిదిరా, నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా. పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా, నివరబడి భవిత కలల బొడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా. రామకృష్ణ సార్. 2 కాఫీ చెప్పు. ఓకే సార్. హలో హాయ్ సార్, రిషి. ప్లీజ్. గవర్నమెంట్ అంటే మనమే అనుకుంటే ఏం చేయొచ్చో రిషి ప్రూవ్ చేశాడు. నా 40 ఏళ్ల పొలిటికల్ కెరియర్ లో ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి ఒక రోజు వస్తుందని. రిషి యంగ్ జనరేషన్ నే కాదు, మా జనరేషన్ ని కూడా ఇన్స్పైర్ చేశాడు. సార్, ఆయన ఇదంతా మొదలు పెట్టింది ఈ ఊరు కోసమే. అసలు ఈ ఊరు ఉంటుందా లేదా అది చెప్పడానికే వచ్చాను. ఈ ఊరు ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్లాలో లేదో అనే దానికోసం ఓ కమిషన్ ని అపాయింట్ చేస్తుంది. నేను చెప్పానా వాడు వచ్చాడంటే ఏదో చేస్తాడని. గ్రేట్ వర్క్ రిషి. థ్యాంక్ యూ సార్. నాలుగేళ్లు పట్టింది అక్కడ వాళ్ళ నమ్మకాన్ని చంపేయడానికి. 4 నెలల్లో అదే నమ్మకాన్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేశాడు. టీవీ ఆన్ చేయవయ్యా.
ఇది నేషనల్ ప్రాజెక్ట్ కాదు, వివేక్ మిట్టల్ పర్సనల్ ప్రాజెక్ట్. అతను ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్. అతను చేసిన అప్పుల నుంచి తప్పించుకోవడానికే ఈ ప్రాజెక్ట్ని గ్యారంటీకి వాడుకుంటున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 70,000 కోట్లు నేషనల్ బ్యాంక్స్ నుంచి అప్పుగా తీసుకొని తిరిగి కట్టలేదు. యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ బ్యాంక్ నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి అండ్ ఆల్రెడీ కోర్టుకి సబ్మిట్ చేశాను. ఇలాంటి ఆర్థిక నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలి, లేకపోతే ఇండియన్ ఎకానమీకే ప్రమాదం. I have full faith. We are from Enforcement Directorate, Mr. Vivek. We have to take you under our custody. ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ సార్. వద్దులేండి, వాళ్ళ ముందు షేక్ హ్యాండ్ ఎందుకు, మళ్ళీ కలుద్దాం. మనం మళ్ళీ కలవంలే. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇక్కడే ఉన్నావిట్రా, వాళ్ళతో వెళ్ళిపోతావేంటి? లేదు సార్, వచ్చేస్తున్నా. మిస్టర్ వివేక్, షల్ వి గో నౌ? ఆ రోజు ఆ ఒక్క ఊరు వదిలేయాల్సింది. ఈడీ కస్టడీలోకి వివేక్ మిట్టల్ 15 రోజుల రిమాండ్ కి కోర్టు అనుమతి. ఎప్పుడో రావాల్సింది రిషి, కానీ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. నీ సక్సెస్ స్టోరీలో ఒక బ్యాడ్ పార్ట్గా మిగిలిపోయాను. బట్ ఐ వాంట్ బి ఎ గుడ్ పార్ట్ ఇన్ యూర్ ఫ్యూచర్. ఇప్పుడు ఛాన్స్ దొరికింది. ఐఎమ్ సారీ రిషి. వస్తానండి. జగన్ బాబు, పని బాగా చూసుకో. వెళ్ళొస్తాను తాత. ఆ రోజు నువ్వెవరో తెలియదన్నాను బాబు. ఇప్పుడు ఎన్ని రోజులు బతుకుతానో నాకు తెలియదు. బతికినన్ని రోజులు నువ్వు నాకు గుర్తుంటావు. ఇంత చేసిన నీకు మేమేమి ఇవ్వగలం బాబు? పుట్టినప్పటి నుంచి మేము నమ్ముకున్నది ఒక్కటే. ఇది దీన్ని మాత్రమే నీకు ఇవ్వగలం. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు 1,00,000 వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా.
కుమార్ జర్నీ ఇలా ముగిసింది. అమెరికాకి తిరిగి వెళ్ళిపోయిన రిషి కుమార్. A journey that will be cherished and remembered for a long time to come. ఎందుకు వెళ్ళలేదు సార్? మీరు తిరిగి రావడానికి కారణం ఏంటి సార్? నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇండియాలోనే ఉంటున్నాను. ఐ రిజైన్ యాజ్ CEO ఆఫ్ ఆరిజిన్. ఏంటి సార్, సీఈఓగా రిజైన్ చేశారా? అంటే రిషి కుమార్ సక్సెస్ స్టోరీ ఇక్కడతో ఆగిపోయినట్టేనా? సక్సెస్ లో ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే ఉంటాయి. సక్సెస్ ఇస్ నాట్ అ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ అ జర్నీ. గెలుపు కోరుకునేవాడు మనిషి, గెలుపుని పంచేవాడు మహర్షి.